కూటమి గవర్నమెంట్ వాటర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి కడప నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఈ నిధులతో జూలైలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి కదా, వర్షాలు మొదలవక ముందే పనులు పూర్తి చేసేలా గ్రౌండ్ లెవెల్ మెకానిజం ఎలా సిద్ధం చేస్తుందంటారు? చెరువులు అలాగే కాలువల్లో గడ్డి, గుర్రపు డెక్క అలాగే లైనింగ్ పనులు వీటన్నిటికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 16.55 కోట్ల నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జలాశయాల్లో అలాగే కాలువల్లో పేరుకుపోయినటువంటి గడ్డి, గుర్రపు డెక్కను తొలగించడానికి అలాగే నీటి వనరులు ఏవైతే ఉంటాయో నీటిని క్రింది భాగంలోకి వేగంగా వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే వాటి నుంచి తొలగించి సంబంధిత మరమ్మతులకు సంబంధించి దాదాపు 255 పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి దాదాపు 16.55 కోట్ల నిధులు కూడా జలవనరుల శాఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి ఏదైతే గతంలో సంబంధిత జలవనరుల శాఖ అధికారులు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం, నివేదికల ప్రకారం ఈ నిధులు విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వాటిలలో ఉండేటువంటి అదే యంత్రాల ద్వారా చెరువుల్లో ఉండేటువంటి గుర్రపు డెక్క కావచ్చు, లేకపోతే గడ్డి కావచ్చు, పూడిక కావచ్చు, వీటిని తీసినటువంటి నేపథ్యంలోనూ భూగర్భ జలాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ పనులను కూడా త్వరగా పూర్తి చేసి, అంటే జూలై 15 లోపల ఈ పనులన్నీ పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ లో రైతులకు నీటిని అందించేటటువంటి నేపథ్యంలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టి ఈ పనులకు సంబంధించి నిధులను వినియోగించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పనులకు ఏదైతే జలవనరుల శాఖ ఇచ్చినటువంటి నిధులకు ఏదైతే ఉన్నాయో ఈ నిధులకు సంబంధించి దాదాపు 10 లక్షల వరకు ఉండేటటువంటి పనులకు సంబంధించి నామినేషన్ పైన అలాగే 10 లక్షలకు పైన ఉండేటటువంటి పనులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి టెండర్లు వేసేటటువంటి పరిస్థితి. అయితే సంబంధిత అధికారులు కూడా వీటిపైన వేగంగా చర్యలు తీసుకొని ఖరీఫ్ సీజన్ లో రైతులకు నీటిని సమృద్ధిగా అందించేటటువంటి దాంతో పాటు భూగర్భ జలాలను పెంచేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా తీసుకొని జలధార, జలహారతి అందులో భాగంగానే నీటిలో ఉండేటువంటి అంటే చెరువుల్లో ఉండేటువంటి కావచ్చు, కాలువల్లో ఉండేటువంటి పూడికను తొలగించి భూగర్భ జలాలను పెంచేటటువంటి నేపథ్యంలోనే సంబంధిత అధికారులు కూడా ఈ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా జిల్లాలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ముందస్తుగా చేసినటువంటి ప్రణాళికల ప్రకారం ఈ పనులు చేసినటువంటి నేపథ్యంలో రైతులకు భూగర్భ జలాలు అందించేటువంటి నేపథ్యంలోనే ఈ పనులకు సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పనులు కూడా త్వరగా పూర్తి చేసి చాలా శరవేగంగా ఈ పనులు పూర్తి చేసి నీటికి జవసత్వాలు అందించేటువంటి నేపథ్యంలోనే జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ గారు దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేసి అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలిన ఏదైతే ఈ జూలై లోపు ఉండేటటువంటి జలధారకు సంబంధించినటువంటి ప్రణాళికల ప్రకారం జూలై 14 లోపు వీటికి అన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఖరీఫ్ సీజన్కి వచ్చే లోపే అందుకు సంబంధించినటువంటి భూగర్భ జలాలు పెంచి అలాగే ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వర్షపు నీరు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో వచ్చేటటువంటికి వర్షాలు వచ్చేటటువంటి నేపథ్యంలోనే అలాంటి నీటిని అంతా కూడా కాలువల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా ఇందులో భాగంగానే ఉందని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.